సినిమాల్లో కూడా కంపెనీ కాల్స్ ఏదైనా వస్తే షేక్ అవ్వాలన్నమాట. అసలు చాలా బీజిఎం అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి. సినిమా మొత్తానికి కూడా ఒక 60% బీజిఎంఏ ఆకట్టేసుకుంది నిజంగా సినిమా మొత్తం కూడా. అంటే హీరో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, కటౌట్ మంచి అందంగా ఉన్నాడు కుర్రోడు. సో సినిమా అంతా కూడా ఏం చెప్పాలన్నా కూడా సస్పెన్స్ అనేది రివీల్ చేసేస్తే బాగుండదేమో అని అనుకుంటున్నా. సో సినిమా చూసినంత వరకు కూడా ఏదైనా మనకి బ్యాంక్ నుంచి కానీ లేకపోతే వేరే వేరే కాల్స్ వచ్చినప్పుడు ఆ గేమ్ ఎలా ఉంటుంది అనేది థియేటర్లో చూపించాడు. సో ఏంటి ఆ ట్విస్ట్లు ఏంటి అనేది ఇప్పుడు డిఫరెంట్గా ఉందండి స్టోరీ. అంటే రెగ్యులర్ స్టోరీ కాకుండా కమర్షియల్ కాకుండా ఏదో కొత్తగా చూపించాడు. అండ్ డిఓపి కానీ బీజిఎం కానీ కెమెరా వర్క్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దీనికోసం జనాల్లోకి వెళ్ళాలి ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే అన్ని సినిమాలు కాకుండా ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. సో కొత్త టెక్నీషియన్ పాత టెక్నీషియన్ తెలియదు కానీ చాలా ఎక్స్పెక్ట్గా ఉంది సినిమా చూడాలంటే. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా గేమ్ ఆన్ అవుతుందా, గేమ్ ఆఫ్ అవుతుంది? అదేనండి, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే కిస్మత్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏ టైంలో ఏది వర్త్ అవుతుందో తెలియదు అనమాట. సో ఇలాంటి సినిమాలు పబ్లిసిటీ దాకా వెళ్ళదు ఏంటో మరి నాకు అర్థం కాదు. బాగున్న సినిమాలు సో వెళితే కనుక నాకు తెలిసి చిన్న సినిమాల్లో ఇది నెంబర్ 1లో ఉంటుంది. సినిమా చూసినాం, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు చనిపోవాలనుకున్న వారికి కూడా బతకాలనిపిస్తుంది సినిమా చూస్తే. చాలా అంటే చాలా బాగుంది. గేమ్ ఆన్ పార్ట్ 2 ఉంటుంది. అంటే పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే పార్ట్ 2 చేయాలనే ఆలోచన ఉంటుందో ఒకసారి అనుకోండి నా మీరే. సో మూవీ మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు అన్న. యూత్ కి ఇలాంటి మూవీ కావాలన్నా, ఇలాంటి మూవీ కావాలన్నా. థ్యాంక్ యూ అన్న. చాలా బాగుంది. పూరి జగన్నాథ్ గారి టచ్ కనపడిందా? స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ పెట్టారు కదా, మీరు నిజంగా ఆటగాడా? అన్న చచ్చిపోవాలనుకునే వ్యక్తిని కూడా బతికించాలని అనిపిస్తుంది. ఎందుకు కాదు సార్ అన్ని చేస్తాడు కదా. మాస్ ప్రాపర్ మాస్ సినిమా అంటే పూరి జగన్నాథ్ దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి. సార్ సినిమాలో నిజంగా నచ్చింది, బాగా నచ్చిందన్న. వేరే చెప్తాను, మనసాకి చెప్తున్నా, 1 రూపాయి తీసుకోలేదు. 100% సినిమా చాలా బాగుంది. డాన్స్ డాన్స్ ఇరుకు, ఫైట్ ఇరుకు, రొమాన్స్ అది చెప్పండి అందరికి వచ్చి థియేటర్ మళ్ళీ వచ్చే సినిమా బాగుంది, అందరూ వచ్చి చూడండి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంటుందా, వచ్చి చూడండి. మళ్ళీ వస్తారు, ఒకసారి చూస్తే మళ్ళీ వస్తారు. అన్ని బాగున్నాయి సినిమాలు, ఒకసారి వచ్చి చూసి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్.